హాయ్ అండి. ఇంకా నన్ను యూట్యూబ్లో కానీ బయట చాలామంది అడిగే ప్రశ్న, పిల్లల చేత ఎందుకు పూజ చేయిస్తావు, ఇవే ఒక పనులు చెప్తా ఉంటావు అని అడుగుతూ ఉంటారు. హాలిడేస్లో వాళ్ళని ఖాళీ కూర్చొనివా అని చెప్పేసి. ఖాళీ కూర్చుంటారండి, ఏం చేస్తారు? ఖాళీ కూర్చొని ఫోన్లో టీవీలో చూస్తూ ఉంటారు. అదే టైంలో ఇలాంటి మంచి పనులు నేర్చుకుంటే చాలా మంచిది కదా. వాళ్ళు ఫోన్లు చూసి చెడిపోవటం కంటే ఇలా పూజ చేసుకోవటం, మనకి ఏదో ఒక పనిలో హెల్ప్ చేయటం, వాళ్ళని ఆడుకొనిస్తానండి. ఏదో ఒక టైంలో ఇంటి దగ్గర ఉంటే ఆడుకుంటానే ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా, ఇలా చిన్న చిన్న పనులు నేర్చుకుంటా, రేపు వాళ్ళ ఫ్యూచర్లో ఎలాంటివి ఇవి నేర్చుకోలేదు, ఇది చేత కాలేదే అనుకోవటానికి ఉండకూడదు. అన్నీ నేర్చుకోవాలి. పూజ ఎలా చేయాలి, ఇంట్లో పనులు ఎలా చేసుకోవాలి, ఇంకా మన కష్టం వాళ్ళకు కూడా తెలియనివ్వాలండి. కష్టం పడకుండా పెంచకూడదు పిల్లల్ని, కష్టపడేలాగా పెంచుకోవాలి. మన బాధ్యతలు, మన బాధలు వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు పెంచాలనేదే నా ఉద్దేశం. మీరేమంటారు? హాయ్ అండి. ఇంకా నన్ను యూట్యూబ్లో కానీ బయట చాలామంది అడిగే ప్రశ్న, పిల్లల చేత ఎందుకు పూజ చేయిస్తావు, ఇవే ఒక పనులు చెప్తా ఉంటావు అని అడుగుతూ ఉంటారు. హాలిడేస్లో వాళ్ళని ఖాళీ కూర్చొనివా అని చెప్పేసి. ఖాళీ కూర్చుంటారండి, ఏం చేస్తారు? ఖాళీ కూర్చొని ఫోన్లో టీవీలో చూస్తూ ఉంటారు. అదే టైంలో ఇలాంటి మంచి పనులు నేర్చుకుంటే చాలా మంచిది కదా. వాళ్ళు ఫోన్లు చూసి చెడిపోవటం కంటే ఇలా పూజ చేసుకోవటం, మనకి ఏదో ఒక పనిలో హెల్ప్ చేయటం, వాళ్ళని ఆడుకొనిస్తానండి. ఏదో ఒక టైంలో ఇంటి దగ్గర ఉంటే ఆడుకుంటానే ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా, ఇలా చిన్న చిన్న పనులు నేర్చుకుంటా, రేపు వాళ్ళ ఫ్యూచర్లో ఎలాంటివి ఇవి నేర్చుకోలేదు, ఇది చేత కాలేదే అనుకోవటానికి ఉండకూడదు. అన్నీ నేర్చుకోవాలి. పూజ ఎలా చేయాలి, ఇంట్లో పనులు ఎలా చేసుకోవాలి, ఇంకా మన కష్టం వాళ్ళకు కూడా తెలియనివ్వాలండి. కష్టం పడకుండా పెంచకూడదు పిల్లల్ని, కష్టపడేలాగా పెంచుకోవాలి. మన బాధ్యతలు, మన బాధలు వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు పెంచాలనేదే నా ఉద్దేశం. మీరేమంటారు?